నాగోల్ కాల్పుల ఘటనలో గాయాలైన ఇద్దరికి చికిత్స అందించామని, విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేశామని సుప్రజ ఆసుపత్రి ఎండీ విజయ్ తెలిపారు. నాగోల్లోని జ్యువెలరీ దుకాణంలో దోపిడీ కేసులో కాల్పులకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు బాధితులను నేడు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా సుప్రజ ఆసుపత్రి ఎండీ విజయ్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సుఖ్దేవ్ ఎడమకాలి బుల్లెట్ గాయమైందని, ఎడమ చెవి పైభాగంలో కూడా బుల్లెట్ దూసుకుపోయిందన్నారు. మరో బాధితుడు కళ్యాణ్కు సైతం బుల్లెట్ శరీరంలో నుండి ఎంట్రీ అయి బయటకు వెళ్లిపోయిందన్నారు. వైద్యుల సమిష్టి కృషితో బుల్లెట్ ఎక్కడ ఉందో కనిపెట్టి శస్త్రచికిత్స చేసి బయటకు తీశామన్నారు. ప్రభుత్వం, పోలీసులు, మీడియా పూర్తి సహకారం అందించారని అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. उपल वनस्तीपुरम 5-7 दुकान गए सर. 8:30 महादेव ज्वेलर्स सियापुरा कॉलोनी जो सप्लाई करने के लिए गए थे सर. सेक्टर में हम माल सप्लाई बता रहे थे. माल 2 आदमी आए थे सर. आते ही मुँह पूरा बंद था सर, रुमाल से ढका हुआ था. आते ही शटर लगा दिया और गोलीबारी करने लगे और मेरे को गोली लगते मैं घायल हो गया सर. और कल्याण जी को भी एक गोली लगा, मेरे को 2-3 गोली लगा सर. और मेरे हाथ में गोल्ड था सर, गोल्ड 3 kg था, वो भी लेके चले गए और मैं सीरियस हो गया सर. कंडीशन खराब हो गया सर. मेरे केन के ऊपर एक बुलेट गया सर, कान के ऊपर एक, इधर बुलेट गया सर, एक पैर का हाथ गया तो उधर गया जो बन गया सर. मेरी कंडीशन थोड़ा अच्छा है तो भी सर थोड़ा अभी प्रॉब्लम हो रहा है. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సిన సందర్భం ఏంటంటే, రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి నాగోల్ కాల్పుల ఘటన ఏదైతే ఉందో, ఆ కాల్పుల ఘటనలో గాయాల పాలైనటువంటి సుఖ్రామ్ పేషెంట్ మరియు కళ్యాణ్ చౌదరి అనే ఇద్దరు పేషెంట్లని మా సుప్రజ హాస్పిటల్లో విజయవంతంగా వైద్య సేవలు అందించి ఈరోజు సుఖ్రామ్ పేషెంట్ మరియు కళ్యాణ్ చౌదరి పేషెంట్లను ఇద్దరిని డిశ్చార్జ్ చేస్తున్నాము. డిసెంబర్ 1, 2022 నాడు జరిగినటువంటి కాల్పుల ఘటనలో సుఖ్రామ్ పేషెంట్కి బుల్లెట్ శరీరంలోకి ప్రవేశించడం జరిగింది. అలాగే కళ్యాణ్ చౌదరి పేషెంట్కి బుల్లెట్ ఎంట్రీ అయ్యి ఎగ్జిట్ అయినటువంటి సందర్భం ఉంది. ఆ ఇద్దరు పేషెంట్లకి సుమారు 9 గంటల ప్రాంతాన సుప్రజ హాస్పిటల్కి రావడం జరిగింది. వచ్చిన వెంటనే మా డాక్టర్ల బృందం అందరూ, చీఫ్ రేడియాలజిస్టు మరియు చీఫ్ ఇంటెన్సివిస్ట్ సందీప్ సార్ మరియు డాక్టర్ ప్రీతం సార్, అలాగే పల్మనాలజిస్ట్, ఈఎన్టీ అండ్ కార్డియాలజిస్ట్, వాస్కులర్ సర్జన్స్, మా డాక్టర్ల వైద్య బృందం అందరూ సమిష్టి కృషితోని ఆ బుల్లెట్ని ఫైండ్ అవుట్ చేసి, మరియు సుఖ్రామ్కి ఏదైతే గాయమైనటువంటి గాయాన్ని చేసుకుంటూ బుల్లెట్ శరీరం. పేషెంట్ వైద్య సర్జన్ సుప్రజ హాస్పిటల్ అండి. బుల్లెట్ ఇంజరీ అనేది నాట్ ఏ రొటీన్ కేస్ ఇన్ దిస్ ఏరియా. ఇట్స్ ఏ వెరీ రేర్ కేస్, రోజు మనకి వస్తూ ఉండదు. దట్ టైప్ ఆఫ్ కేస్ వీఆర్ ఏబుల్ టు ట్యాకిల్ ఇన్ ఎ వెరీ షార్ట్ టైం. గోల్డెన్ అవర్ అంటాం, అంటే ట్రామా జరిగిన ఇమీడియట్ ఫస్ట్ 2 hours is very critical. In that golden hour we were able to identify, we were able to trace the path of the wound, we were able to give immediate primary treatment. I thank Supraja Hospital MD Vijay Kumar garu, Dr. Sandeep sir, Dr. Mahesh sir, చాలా టీమ్ని మొబిలైజ్ చేయగలిగారు ఆన్ టైమ్. Within 2 hours entire team were able to come to that place, were able to diagnose, were able to manage. అర్ధరాత్రి అదే టైంలో నైట్ వీ వర్ ఏబుల్ టు డూ ద సర్జరీలో ఏంటంటే క్రిటికల్, అక్కడ ఫారెన్ పార్టికల్స్ ఉండకూడదు. ప్లస్ ఆ బుల్లెట్ ఎంట్రీ ఎగ్జిట్లో బ్లేడర్స్ ఉంటాయి, నోస్ నుంచి బ్లీడ్ అవుతూ ఉంది. ఇక్కడంతా సైనస్లోంచి బుల్లెట్ పాస్ అయింది. సో వీఆర్ ఏబుల్ టు కాటరైజ్ ఆల్ ద బ్లడ్ వెజల్స్, బ్లీడింగ్ కంట్రోల్ చేయగలిగాము, ఆ వూండ్ డెబ్రేట్ చేయగలిగాము. ఐ థింక్ ఇన్ టైం ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల కళ్యాణ్జీ ఈజ్ లైక్ దిస్. And I thank deep from my heart Vijay Kumar garu, who were able to mobilize all the team for in time success of the treatment.
సుప్రజ హాస్పిటల్లో అనెస్థెటిస్ట్ కమ్ ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్ని. ఈ ఇద్దరు పేషెంట్స్ ఫస్ట్ డే 1 నుంచి ఇప్పటి వరకు డైలీ నాతోటి కాంటాక్ట్లో ఉన్నారు. డైలీ ప్రీ ఆప్ సర్జరీ మొదలుపెట్టిన సంధి సర్జరీ అయిపోయేంత వరకు ఈరోజు డిశ్చార్జ్ పొజిషన్కి వచ్చిండ్రు అంటే ఇది అందరిది సమిష్టి కృషి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం సుక్రామ్ కానీ కళ్యాణ్ పేషెంట్ డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ రౌండ్స్ వేసుకొని వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు డ్రెస్సింగ్స్, వాళ్ళకు కావాల్సిన యాంటీబయాటిక్ ట్రీట్మెంట్, ఫ్లూయిడ్స్, ఫుడ్, డైటీషియన్ అన్ని రకాలుగా చేసి ఈరోజు వాళ్ళని డిశ్చార్జ్ చేసే పొజిషన్కి వచ్చినాం. సో దీనికి కృషి చేసినటువంటి నా తోటి కొలీగ్స్, మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ సారు, మా హాస్పిటల్ సిబ్బంది, మీకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. లోపలికి ఉంది, కాకపోతే అది సాఫ్ట్ టిష్యూస్లో ఇరుక్కుపోయింది. అక్కడ లంగ్ ఇంజురీ ఏం లేదు, కాకపోతే బుల్లెట్ రావడం వల్ల కొంచెం లంగ్ కండ్యూషన్స్ ఉన్నాయి. సాఫ్ట్ టిష్యూస్లో ఉండడం వల్ల మొత్తం సాఫ్ట్ టిష్యూస్ అని ఇంజూరీ ఉన్నాయి అండ్ రిబ్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి. సుక్రామ్ పేషెంట్కి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ బోన్ తోటి రైట్ సైడ్ ఫేషియల్ బోన్స్ చాలా బోన్స్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి. సైనసెస్ అని హీమోసైనసెస్ ఫామ్ అయ్యాయి. అవి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది వెంటనే. నాకు ఫస్ట్ డిసెంబర్ 2022కి జరిగింది. సో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దేవుడికి కాపాడుతూ నా బతికిచ్చిండ్రు. సెకండ్ ఆఫ్ ఆల్ వచ్చి నేను సుప్రజ హాస్పిటల్ డాక్టర్స్ టీమ్స్ అంతా తోటి ఇది చేస్తున్నా, నన్ను కాపాడుకున్నారు. సెకండ్ మన దేవుడు ఇవే. సెకండ్ దాంట్లో సార్ వచ్చి విజయ్ కుమార్ సార్, ఎండి సార్ గారు, ప్రీతం ఫేషియల్ సర్జన్ సార్ గారు, మహేష్ సార్ గారు, సందీప్ సార్ గారు, వీళ్ళు మొత్తం టీమ్ నాకు చాలా ఇది మంచి అరేంజ్మెంట్ చేసిండు. రాగానే 10 minutesలో కూడా టైం పడలేదు, ఇమీడియట్గా నాకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిరు. చాలా ఇది చేసిండు. ఫుల్ నైట్ పొద్దున 5 అయింది నాకు ట్రీట్మెంట్ అయిన వరకు. సో చాలా మంచి మేనేజ్మెంట్ చేసిరు. ఇప్పుడు వరకు కూడా నేను అంతా సపోర్ట్ ఇచ్చిండు, వాళ్ళంటే అంతా ధైర్యం ఇచ్చిండు, నీకేం కాలేదు అది కాలేదు. ఇప్పుడు నా వెనక కూర్చున్నారు వాళ్ళు, ఇప్పుడు కూడా వాళ్ళు ఇదే చెప్తున్నారు, నీకు ఏం కాలేదు అది అని. దాని ధైర్యంతో నేను ఇక్కడ ఈ పొజిషన్లో వచ్చినప్పుడు పొజిషన్లో ఉన్నా, ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నా నేను. సో వాళ్ళది అంత ధైర్యం అది.